సో నెక్స్ట్ లేబర్ కోడ్ ఆన్ వేజెస్ మీద ఏంటంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936. ఇది దేనికోసం అంటే మంత్లీ శాలరీస్ ఇస్తారు కదా, వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మంత్లీ శాలరీస్ టైంకి ఇస్తున్నారా లేదా, అందులో ఏమైనా అన్ఆథరైజ్డ్ డిడక్షన్స్ చేసేస్తున్నారా, లేకపోతే మంత్లీ శాలరీస్ ఇవ్వకుండా డీలే చేస్తున్నారా, అలాంటి సిచ్యువేషన్స్లోనమాట ఈ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అనేది పనికొస్తుంది. అంటే ఇప్పుడు శాలరీస్లో అనవసరంగా కటింగ్స్ చేసేయడము, సరైన రీజన్ చెప్పకుండా కట్ చేసేయడము, లేకపోతే 2-3 నెలల వరకు జీతాలు ఇవ్వకుండా ఉండడము, ఇలాంటివి జరిగేవన్నమాట. అప్పుడు అలాంటి టైంలో ఏంటంటే ఈ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 రావడం జరిగింది. సో దిస్ లా వాజ్ ఎనాక్టెడ్ టు రెగ్యులేట్ పేమెంట్ ఆఫ్ వేజెస్ టు ద వర్కర్స్ హూ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ద ఇండస్ట్రీ to give speedy and effective remedy to them to against unauthorized deductions and any delay in the payment of wages. దానికోసం ఈ యాక్ట్ అనమాట. అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎలిమినేట్ ఆల్ మాల్ ప్రాక్టీసెస్ ఏమీ జరగకుండా, అంటే ఎవరు ఎంప్లాయర్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ చేయకుండా టైం సరికి శాలరీస్ ఇస్తున్నారా లేదా అని అబ్జర్వేషన్ చేయడం కోసం ఈ యాక్ట్ అనమాట. ఓకే, అండ్ దెన్ వాట్ ఈస్ ది స్కోప్ ఆఫ్ యాక్ట్ అంటే చెప్పాను. స్కోప్ అంటే ఇక్కడ ఏంటి, ఇండియా మొత్తంలో ఏ పార్టీకి ఈ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అనేది వర్తిస్తుంది అంటే పర్సన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పర్సన్స్ అనమాట. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫ్యాక్టరీ అవ్వచ్చు, పర్సన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ. అలాగే రైల్వే బై రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ సబ్ కౌంటర్ ద్వారా జాయిన్ అయిన ఎంప్లాయీస్. ఓకే, పర్సన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్, రైల్వేలో పనిచేసిన వాళ్ళు కూడాను ఇది వర్తిస్తుంది పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936. అలాగే ట్రామ్వే సర్వీసెస్లో పనిచేస్తున్న వాళ్ళకి, పర్సన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ దీస్ ఆల్ ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ అనమాట, వీళ్ళందరూ కూడాను పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ వర్తిస్తుంది. ట్రామ్వే సర్వీసెస్లో పనిచేస్తున్న వాళ్ళకి, జెట్టీస్లో పనిచేస్తున్న వాళ్ళకి, డ్వార్ఫ్లో పనిచేస్తున్న వాళ్ళకి, నెక్స్ట్ డాక్లో పనిచేస్తున్న వాళ్ళకి, ఇన్లాండ్ వెజల్స్లో పనిచేస్తున్న వాళ్ళకి, మైన్స్, క్వరీస్, ఆయిల్ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళకి, ప్లాంటేషన్, మనకి వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఉంది కదా, సో అది కూడా కమ్స్ అండర్, ఆ స్టీల్ ప్లాంట్ కూడా కమ్స్ అండర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అమ్మా, ఇక్కడ సెకండ్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్లో పనిచేస్తున్న వాళ్ళు అంటే ఎయిర్ హోస్టర్స్, పైలట్స్, వీళ్ళందరూ కూడా పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కిందకు వస్తారు. బట్ నాట్ ఇన్క్లూడెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ, నేవల్ అండ్ ఎయిర్ ఫోర్సెస్. మిలిటరీలో పనిచేసేవాళ్ళు, నేవల్లో పనిచేసేవాళ్ళు, ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాళ్ళు పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కింద పరిధిలోకి రారు. దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ యాక్ట్. Okay, if second point is very very important. Airport services other than such services who are belong to exclusively employed in military, naval forces of air forces of the union or civil aviation department లో పనిచేసిన వాళ్ళు, వీళ్ళెవరు కూడాను పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కింద పరిధిలోకి రారు. ఇంతకుముందు చెప్పాను మినిమం వేజెస్ యాక్ట్ 1948 కూడా మిలిటరీ, నేవల్, ఎయిర్ ఫోర్సెస్కి వర్తించదు. అలాగే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కూడా వర్తించదు. ఓకే, అలాగే ఏమైనా వర్క్ షాప్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఏమైనా ఆర్టికల్స్ తయారు చేస్తారు కదా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అలాంటి వాటిలో పనిచేసే వాళ్ళకి కూడా ఈ యాక్ట్ వర్తిస్తుంది. అలాగే అది జీ పాయింట్. నెక్స్ట్ హెచ్ ఏంటంటే కన్స్ట్రక్షన్స్, రోడ్స్ వేస్తారు, బిల్డింగ్స్ కడతారు, ఏమైనా గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టే, లేకపోతే బ్రిడ్జెస్ వేయడము, కెనాల్స్ వేయడము, వీళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, డే వేజ్ లేబర్స్ కానీ, లేకపోతే ఏమైనా కాంట్రాక్టరు, ఇంజనీర్లు, వీళ్ళందరూ వర్క్ చేస్తారు కదా రోడ్ కన్స్ట్రక్షన్స్లోని. యాక్చువల్గా ఈ రోడ్ కన్స్ట్రక్షన్స్, రైల్వేస్, బ్రిడ్జెస్ ఇవన్నీ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే. సో వీళ్ళు కూడాను పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ పరిధిలోకి వస్తారనమాట, వాళ్ళకి కూడా ఈ యాక్ట్ వర్తిస్తుంది. అది స్కోప్ ఆఫ్ దిస్ యాక్ట్. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి బాక్స్లో ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ చెప్పిందేనో, ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే కన్స్ట్రక్షను, డెవలప్మెంట్ సైడ్ ఉన్నవి, లేకపోతే మెయింటెనెన్స్ ఆఫ్ బిల్డింగ్స్ కానీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ కానీ, రోడ్స్, బ్రిడ్జెస్, ఇవన్నీ కూడాను అండర్ ద పర్వ్యూ ఆఫ్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936. ఓకే, ఒక వేజ్ సీలింగ్ అని ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ వేజ్ సీలింగ్ అంటే ఇంతవరకు నెలసరి వేతనం ఉన్నవాళ్ళు
వర్కర్సే ఈ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ పరిధిలోకి వస్తారనమాట. అయితే ఈ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 వచ్చిన దగ్గర నుంచి నెలసరి వేతనం 200, 400 అలాగ వచ్చింది. బట్ 2012లో రివైజ్ చేసినప్పుడు ఎంతంటే 18,000 అనమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని చాలు. ప్రెజెంట్ వేజ్ సీలింగ్ ఎంత ఉందంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 మినిమమ్ ఆఫ్ 18,000 రూపీస్. ఓకే, ఖచ్చితంగా 18,000 రూపాయలు నెలకి జీతం ఇవ్వాలి ఈ అన్నిట్లో వర్క్ చేసే వాళ్ళకి అనమాట. ఓకే, అది 2012 ప్రకారము. మినిమం వేజ్ సీలింగ్ ఫర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 ఈజ్ 18,000 రూపీస్. ఓకే, ఇది 2017లో కూడా రివైజ్ చేశారు, అప్పుడు 24,000 చేశారనమాట. అలాగే మనం చెప్పాను మీకు అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే రైల్వేస్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, మైన్స్, ఆయిల్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్ అండి? సెంట్రల్ గవర్నమెంట్. అదర్ దాన్ దిస్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ అండర్ కిందకి వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? గవర్నమెంట్ది. ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా ఫ్యాక్టరీ అని చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏది? అప్రోప్రియేట్ గవర్నమెంట్. సో రైల్వేస్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, మైన్స్, ఆయిల్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తాయి. అదర్ దాన్ ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, ప్రెజెంట్ వేజ్ సీలింగ్ ఎంత? 18,000. 1 minute. ఇక్కడ చూడండి, మామూలుగా మన క్వశ్చన్ ఇలా రావచ్చు అనమాట. ద ప్రెజెంట్ వేజ్ సీలింగ్ పర్ మంత్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 ఈజ్ 18,000 మా. 2017లో చేంజ్ చేశారు. 2017లో ఇది 2017లో ఎంత? 24,000. సో ఒకవేళ మనకు ఆప్షన్స్లో 24,000 ఉంటే 24,000 పెట్టండి, లేదా ఇది ఉంటే కనుక 18,000 పెట్టండి ఆన్సర్. ఓకే, 10,000, 15,000, 18,000, 20,000 ఉంటే 18,000 పెట్టండి ఆన్సర్. 2017లో యాక్చువల్గా రివైజ్ చేశారు, 24,000 పెట్టారు. మినిమం వేజ్ సీలింగ్ ఎంత అంటే ఒక పర్సన్కి మినిమం ఎంత వేతనం ఇవ్వాలి? నెలకి 24,000 ఇవ్వాలి. ఓకే, అలాగే చూడండి, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం మినిమం వేజ్ ఎంత? మినిమం వేజ్ సీలింగ్ పెర్ మంత్ 15,000. ఇక్కడ ఈ రెండు కూడా క్వశ్చన్స్ ప్రీవియస్లో అడిగారనమాట, కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి. 15,000 అయితే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, 18,000 అయితే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. ఇది కూడా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ కూడా 2015లో 21,000 చేశారు. 2015లో 21,000 చేశారు. ఇక్కడ ఆప్షన్స్లో 21,000 ఉంటే 21,000 పెట్టండి, అదర్వైజ్ 15,000 సెలెక్ట్ చేయండి. ఓకేనా, డిపెండింగ్ ఆన్ ఆప్షన్స్. అలాగే ప్రతి దానిలో కూడా యాక్చువల్గా మనకి ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ఉంటాయి. సేమ్ ఇక్కడ వేజెస్ అంటే ఏంటి? సెక్షన్ 2లో మనకి వేజెస్ గురించి డెఫినేషన్ ఉంది. వేజెస్ అంటే ఆల్ రెమ్యునరేషన్. మంత్లీ ఎంత ఇస్తారు? క్యాష్ రూపంలో ఇస్తారా? బ్యాంక్లో డైరెక్ట్గా వేస్తారా? అది శాలరీ అలవెన్సెస్ అనమాట. సో వేజ్ మీన్స్ ఆల్ రెమ్యునరేషన్. అయితే అందులో ఏంటి ఇంక్లూడ్ అవుతాయి? విచ్ ఇన్క్లూడ్స్ అండ్ విచ్ డస్ నాట్ ఇన్క్లూడ్స్. వేజెస్లో ఏంటి ఇన్క్లూడ్ అవుతాయి, ఏంటి ఇన్క్లూడ్ అవ్వవు. ఏంటి ఇన్క్లూడ్ అవుతాయి అంటే, సో ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఎంప్లాయర్ ఒప్పుకుంటాడు, నేను మంత్లీ నీకు ఇంత శాలరీ ఇస్తాను అని. సో దట్ ఈస్ ద అవార్డ్. అండర్ ఎనీ అవార్డ్ సెటిల్మెంట్ బిట్వీన్ ద పార్టీస్ ఆర్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్ బట్టి ఎంత నువ్వు అనుకుంటామో అది అంత వేజ్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఓవర్ టైం చేసిన, ఏమైనా హాలిడేస్ వచ్చినప్పుడు, లేకపోతే పెయిడ్ లీవ్స్, మనం సెలవు పెట్టుకుంటాం ఒకరోజు. మనకి నెలలో యాక్చువల్గా కొన్ని కంపెనీస్ ఏంటంటే నెలకి 2 రోజులు పెయిడ్ లీవ్స్ అనమాట. అంటే ఆ రోజులో సెలవు పెట్టుకుని నీకు ఆ రోజు జీతం ఇస్తారు. సో ఎనీ పెయిడ్ లీవ్స్, ఓవర్ టైం చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ 8 hours per day వర్క్ని ఒక డైలీ 4 hours ఎక్స్ట్రా చేస్తే ఆ 4 hoursకి కూడాను ఓవర్ టైం పే చేయాలి. అది ఇన్క్లూడ్ చేస్తారనమాట వేజెస్లోని. కొంతమంది వర్కర్స్ ఓటీ చేస్తారు, కొంతమంది వర్కర్స్ ఓటీ చేయరు. ఓటీ చేసిన వర్కర్స్కి వాళ్ళకి వచ్చిన నెలసరి వేతనంలోని ఓటీ కూడా యాడ్ అయ్యి, హాలిడేస్ అమౌంట్ కూడా యాడ్ అయ్యి, పెయిడ్ లీవ్స్ కూడా యాడ్ అయ్యి పడుతుంది శాలరీ. ఓకే, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ మంత్లో ఏదైనా అకేషన్ ఉందనుకోండి, దీపావళి ఏదో ఒకటి బోనస్ ఇస్తామని చెప్తే అది కూడా యాడ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఇక్కడ బోనస్ అంటే ప్రాఫిట్ షేరింగ్. కొన్ని కంపెనీస్ ఏంటంటే ప్రాఫిట్ షేరింగ్ కూడా ఇస్తాయి వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్కి. ఇంత % మాకు ప్రాఫిట్ వస్తే అందులో మీకు బోనస్ ఇస్తాము అని. అది వేజెస్లోని యాడ్ చేయరు, అది ఇయర్లీ వన్స్ చూసుకుంటారు. బట్ ఎనీ అడిషనల్ రెమ్యునరేషన్ పేయబుల్ అండర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ కాల్డ్ బోనస్ ఆర్ ఎనీ అదర్ నేమ్ అనమాట. ఓకే, అడిషనల్ రెమ్యునరేషన్ ఏదైనా ఉంటే కూడా వేజెస్లో యాడ్ అవుతుంది. అడిషనల్ రెమ్యునరేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, లేదా ఒకవేళ పర్సన్ టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మానేస్తున్నాడు ఉద్యోగం నుంచి. ఓకే, సో నెక్స్ట్ మంత్ నుంచి మరి కంటిన్యూ అవ్వడం అనమాట. సో అప్పటిదాకా తనకి ఎంత ఇవ్వాలో అవన్నీ సెటిల్ చేసేసి ఆ మొత్తం అమౌంట్ కూడా వేజెస్లో యాడ్ చేసి ఇవ్వచ్చు. ఓకే, అది ఎప్పుడు టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లోని. ఓకే,
ఏమైనా కొన్ని లాస్ వస్తాయి, గవర్నమెంట్ కొన్ని లా ప్రకారం కొన్ని స్కీములు పెడుతుంది అనమాట. స్కీముల ప్రకారం వీళ్ళకి ఇంత మనీ ఇవ్వండి అని చెప్తుంది. ఆ మనీ కూడాను మనకి యాడ్ అయ్యి వస్తుంది. ఆ స్కీమ్స్ ద్వారా ఏదైనా లా ద్వారా స్కీమ్ ద్వారా మనీ వచ్చినట్లయితే అదే ఎంప్లాయరే ఇవ్వాల్సిందైతే ఆ వేజెస్లో యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది వేజెస్లో యాడ్ చేసే రెమ్యునరేషన్ అనమాట. ఓకే, ఎనీ లీవ్ పీరియడ్, ఓవర్ టైము, అడిషనల్ రెమ్యునరేషను, నార్మల్గా ఎంత సెటిల్మెంట్ చేసుకున్నారో ఇద్దరు పార్టీస్ మధ్యలోనే ఆ రెమ్యునరేషను, ఒకవేళ టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే అప్పటిదాకా ఉన్న మొత్తం సెటిల్మెంట్స్ విత్ ఆర్ వితౌట్ డిడక్షన్స్. ఓకే, అవన్నీ కూడా వేజెస్లో యాడ్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఎంప్లాయర్ది. ఓకే, అండ్ నెక్స్ట్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్. ఇక్కడ డస్ నాట్ ఇంక్లూడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి క్వశ్చన్స్లో ఎలిమినేట్ చేసినప్పుడు 2017 పేపర్లో కూడాను చాలా నాట్ డస్ నాట్ ఇంక్లూడ్ అన్న క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. మీరు ఒకసారి పేపర్ చూస్తే అర్థం తెలుస్తుంది. తర్వాత నేను పేపర్ కూడా అనాలిసిస్ చేస్తాను, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డస్ నాట్ ఇంక్లూడ్ అనేది ఏంటంటే బోనస్ అనేది మనకి ఇంక్లూడ్ అవ్వదు. ఏ బోనస్? ప్రాఫిట్ షేరింగ్ బోనస్ అనమాట. అంటే ఇయర్లీ మాకు ప్రాఫిట్స్ వస్తే ఇంత షేరింగ్ ఇస్తాము అని ఒప్పుకుంటారనమాట. మాకు కొన్ని కంపెనీస్ అలా ప్రొవైడ్ చేస్తాయి. అది వాళ్ళ వేజెస్లో యాడ్ అవ్వదు. ఓకే, డస్ నాట్, దట్ బోనస్ ఇస్ డస్ నాట్ పార్ట్ ఆఫ్ రెమ్యునరేషన్. ఓకే, హౌస్ అకామిడేషన్స్ కానీ, లైట్ సప్లై కానీ, మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవేవి కూడా వేజ్లోకి యాడ్ అవ్వవు. తర్వాత సెపరేట్గా వాళ్ళు ఇంత అయ్యింది అని బిల్స్ పెట్టుకుంటే ఆ బిల్స్ బట్టి వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట అమౌంట్. ఓకే, హౌస్ అకామిడేషన్ కానీ, సప్లై ఆఫ్ లైట్ కానీ, మెడికల్ అటెండెన్స్ కానీ ఏవి కూడాను రావు, వేజెస్లో ఇంక్లూడ్ అవ్వవు. అలాగే ఎనీ అదర్ కాంట్రిబ్యూషన్ పెయిడ్ బై ద ఎంప్లాయర్ టు ఎనీ పెన్షన్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఫండ్. ఓకేనా, టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అప్పుడు మనకి గ్రాట్యుటీ అమౌంట్ ఇంత వచ్చింది అని ఉంటుందన్నమాట. ఆ అమౌంట్ ఏవి కూడా వేజెస్లో యాడ్ అవ్వవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఏ యాక్ట్లోనైనా వేజెస్ ఇచ్చినప్పుడు వేజెస్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ అవ్వనివి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్, గ్రాట్యుటీ, ట్రావెలింగ్ అలయన్సెస్, ట్రావెలింగ్ కన్సెషన్స్, సప్లై ఆఫ్ లైట్, మెడికల్ అటెండెన్స్ ఇవేవి కూడా ఖచ్చితంగా వేజెస్లో అటెండ్ అవ్వవు. అది ఏ యాక్ట్లోనైనా ఇది కామన్. ఓకే, చూడండి ఇక్కడ ట్రావెలింగ్ అలయన్సెస్ ఇస్ నాట్ అలౌడ్. ట్రావెలింగ్ కన్సెషన్స్, డిఫరే స్పెషల్ ఎక్స్పెన్సెస్. అంటే ఇక్కడ డిఫరెంట్ స్పెషల్ ఎక్స్పెన్సెస్ అంటే పర్టికులర్గా ఒక పర్సన్కి నేను నీకు డొనేషన్ ఇస్తాను ఫర్ అది బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయర్ ఇష్టం అనమాట. అది వేజ్లో ఇంక్లూడ్ అవ్వదు. డీఫ్రే స్పెషల్ ఎక్స్పెన్సెస్ కూడాను స్పెషల్ ఎక్స్పెన్సెస్ కూడాను వేజెస్లో యాడ్ అవ్వవు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డస్ నాట్ ఇంక్లూడ్ అనేది ఒకసారి బాగా చదవండి. ఓకే, అండ్ ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సెక్షన్ 3 ప్రకారము పేమెంట్స్ కరెక్ట్ టైంకి పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఖచ్చితంగా ఏదైతే కంపెనీ ఉందో, ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఫ్యాక్టరీ ఓనర్ది, అంటే ఎంప్లాయర్ది. అంతే కదా. ఎవ్రీ ఎంప్లాయర్ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ టు పే ద వేజెస్ ఆన్ టైమ్లీ. అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. అంటే ఫ్యాక్టరీ అనుకోండి, ద మేనేజర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. అదే ఇండస్ట్రియల్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ అనుకోండి, ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంప్లాయర్, అంటే సూపర్వైజర్ కానీ, అలాగే లేకపోతే ఆ స్పెసిఫిక్ ఫ్యాక్టరీ లేదా ఎస్టాబ్లిష్మెంట్ ఇండస్ట్రీ కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో ఆ పర్సన్ కానీ. అదే రైల్వేస్ అనుకోండి, రైల్వే అడ్మినిస్ట్రేషన్ అనుకోండి, ద పర్సన్ హూ ఈజ్ నామినేటెడ్ ఆర్ అపాయింటెడ్ బై గవర్నమెంట్. దీస్ పర్సన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ వేజెస్. చూడమ్మా, ఇక్కడ ఫ్యాక్టరీ అయితే మేనేజర్. ఓకే, అండ్ ఇండస్ట్రీ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే పర్సన్స్ రెస్పాన్సిబుల్ ద ఎంప్లాయర్, సూపర్వైజర్ కానీ, కంట్రోల్ ఆఫ్ దట్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ. అదే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ అయితే నామినేటెడ్ పర్సన్ ఆర్ అపాయింటెడ్ పర్సన్ బై ద గవర్నమెంట్. అదే కొంతమంది కాంట్రాక్టర్ త్రూగా జాయిన్ అవుతారు. సో అలాంటి టైంలోని కాంట్రాక్టర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఇక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్స్ 4-5 మెంబర్స్ ఉన్నారు. అల్టిమేట్లీ అథారిటీ పర్సన్ అన్నమాట. ఎంప్లాయరే రెస్పాన్సిబిలిటీ, టైంకి వేజెస్ పే చేయాల్సింది. అలాగే ఫిక్సేషన్ ఆఫ్ వేజ్ పీరియడ్ సెక్షన్ 4 ప్రకారము ఖచ్చితంగా ఎవ్రీ మంత్లీ మంత్ డీలే చేయకూడదన్నమాట. Here the responsible for the payment of wages shall fix wage periods in respect of which such wages shall be payable. ఇక్కడ no wage period shall exceed 1 month. This point is very very important. ఖచ్చితంగా 1 month దాటి ఉండకూడదు. 2 నెలలకు 3 నెలలకు 5 నెలలకు ఒకసారి జీతం ఇస్తామంటే కుదరదు. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 కింద. ఓకే, ఖచ్చితంగా 1 month తర్వాత
నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ శాలరీ డిసెంబర్లో ఇవ్వాలి, డిసెంబర్ శాలరీ జనవరిలో ఇవ్వాలి. ఇక్కడ ఎప్పుడు కూడాను వేజ్ పీరియడ్ షెల్ నాట్ ఎక్సీడ్ 1 month, షెల్ నాట్ ఎక్సీడ్ 1 month. సో ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి షెల్ నాట్ ఎక్సీడ్ 1 month, 2 months, 3 months, 4 months అంటారు. 1 month మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దట్ పేరా. అండ్ టైమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ వేజెస్, ఇదాక మన సెక్షన్ 3లో రెస్పాన్సిబుల్ పర్సన్ గురించి చూసాము. సెక్షన్ 4లో ఫిక్సేషన్ ఆఫ్ వేజ్ పీరియడ్, ఇట్ షెల్ నాట్ ఎక్సీడ్ 1 month, అంటే వితిన్ అంటే 1 month తర్వాత సాలరీస్ పే చేయాలి. అండ్ వాట్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్, 1 month తర్వాత ఎప్పట్లో పే చేయాలి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో 1000 members వర్క్ చేయొచ్చు, లేదా 1000 members కంటే తక్కువ మంది వర్క్ చేయొచ్చు, లేదా 1000 members కంటే ఎక్కువ మంది వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఫ్యాక్టరీలో, ఒక ఇండస్ట్రీలో, ఒక కంపెనీలో లెస్ దెన్ 1000 persons అయితే దెన్ శాలరీస్ షుడ్ బీ పెయిడ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద 7th day ఆఫ్టర్ ద లాస్ట్ డే ఆఫ్ ద వేజ్ పీరియడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ మంత్ శాలరీ డిసెంబర్లో ఇచ్చినప్పుడు డిసెంబర్ 7th day లోపు ఖచ్చితంగా నవంబర్ శాలరీ వేయాలన్నమాట. ఇప్పుడు లెస్ దాన్ 1000 persons ఉంటే. అదే మోర్ దెన్ 1000 persons ఆ ఇండస్ట్రీలో వర్క్ చేసినట్లయితే 10th day, ఇక్కడ 40 అని రాంగ్ పడింది, ఇట్స్ 10th. అదే 1000 or more persons వర్క్ చేసినట్లయితే paid, the salary should be paid before the expiry of 10th day of the last day of the wage period. 40th day కాదు, 10th day. ఓకేనా, లెస్ దాన్ 1000 members అయితే గుర్తుపెట్టుకోండి, లెస్ దాన్ 1000 members అయితే 7th day. ఓకే, మోర్ దాన్ 1000 members అయితే 10th day, అది గుర్తుపెట్టుకోండి. ఈ పేరాలో అది ఒక్కటే ఇంపార్టెంట్, అంతకు మించి ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైన్స్ లేకపోతే వాఫ్స్, జెట్టీసు, వీళ్ళు లోడెడ్ అన్లోడెడ్ కాంట్రాక్ట్ బేస్ మీద పని పూర్తి అయిన తర్వాత మీకు మనీ ఇస్తామని ఒప్పుకుంటారనమాట. సో ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత ఇచ్చేయాలి శాలరీ. అప్పుడు కూడా ఎప్పుడు ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత దట్ దే షుడ్ బి పెయిడ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 7th day ఫ్రమ్ ద డే ఆఫ్ సచ్ కంప్లీషన్. ఆ పని కంప్లీషన్ అయిపోయిన నెక్స్ట్ 7 days లోపు వాళ్ళ యొక్క శాలరీస్ అన్నీ కూడా సెటిల్ చేయాలి. ఇప్పుడు మైన్స్, వాఫ్స్, జెట్టీస్ అలాంటి వాటి సిచ్యువేషన్స్లోని. ఓకేనా, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ మానేశారు ఎంప్లాయ్మెంట్, టెర్మినేటెడ్ అయ్యిందనమాట. నెక్స్ట్ మంత్ నుంచి మరి కంపెనీకి తను అటెండ్ కాడు. అలా అయినప్పుడు ఏంటంటే అతని శాలరీ షుడ్ బీ పెయిడ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ సెకండ్ వర్కింగ్ డే ఫ్రమ్ ద డే ఆఫ్ ఆన్ విచ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ టెర్మినేటెడ్. ఈరోజు మానేశాడు అనుకోండి, నెక్స్ట్ 2 days లోపు తన వేజెస్ని సెటిల్ చేయాలి. ఓకే, అదే తనంతట తాను మానేస్తే ప్రాబ్లం లేదు. అదే ఫ్యాక్టరీయే క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎనీ పర్సన్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ టెర్మినేటెడ్ డ్యూ టు క్లోజర్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే తనంతట తాను మానేయడము, ఎంప్లాయ్మెంట్ టెర్మినేట్ చేయడము, లేదా కంపెనీయే మూసేయడము. టెర్మినేషన్ డ్యూ టు క్లోజర్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్. అలాంటి టైంలో ఏంటంటే శాలరీ ఏ టైంలో ఇవ్వాలి అంటే హాలిడేస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ హాలిడేస్ తీసేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ వర్కింగ్ డేనే, అది కూడా ద కంపెనీ షుడ్ పెయిడ్ వేజెస్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ సెకండ్ డే ఆన్ విచ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ టెర్మినేటెడ్. ఓకే, ఖచ్చితంగా ఆ పేమెంట్ వర్కింగ్ డే రోజు నాడు మాత్రమే జరగాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో దీనికి సంబంధించి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఇచ్చే అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుందన్నమాట. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ ఎగ్జామ్షన్స్ ఆర్డర్స్ సబ్జెక్ట్ టు స్పెసిఫైడ్ కండిషన్స్ అండర్ సెక్షన్ 5. సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5 ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఓకే, ఇక్కడ ఏం లేదని ఇంకోసారి రిపీట్ చేస్తాను. టైమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అంటే ఎప్పటిలోగా వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి అండర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 ప్రకారము. అంటే ఒక కంపెనీలో లేదా ఒక ఫ్యాక్టరీలో, ఒక ఇండస్ట్రీలో 1000 members కంటే తక్కువ మంది ఉంటే 7th day, ఎక్స్పైరీ ఆఫ్ ద 7th day ఆఫ్టర్ ద లాస్ట్ డే ఆఫ్ ద వేజ్ పీరియడ్. యాక్చువల్గా వేజ్ పీరియడ్ ఎంత, 1 month. అంటే 1 month అయిపోయిన తర్వాత నెక్స్ట్ 7 days లోపు శాలరీ ఇవ్వాలి, లెస్ దాన్ 1000 members అయితే. అదే మోర్ దాన్ 1000 members అయితే 10th day ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ వేజ్ పీరియడ్. ఓకే, 10th day లోపు శాలరీ ఇవ్వాలి. అదేవిధంగా ఒక పర్సన్ టెర్మినేషన్ అవ్వచ్చు, అంటే తన జాబ్ నుంచి బయటకు వచ్చేయచ్చు, తన జాబ్ రిజిగ్నేషన్ చేయొచ్చు. అలాంటి టైంలోని 2 కండిషన్స్ అనమాట. ఎంప్లాయీ టెర్మినేషన్ డైరెక్ట్గా అవ్వచ్చు, లేదా కంపెనీయే మూసేయచ్చు. ఎంప్లాయీ టెర్మినేషన్ అయితే ఆ కంపెనీ యొక్క ఎంప్లాయర్
తన టెర్మినేషన్ అయిన నెక్స్ట్ 2 days లోపు, సెకండ్ వర్కింగ్ డే లోపు తన వేజెస్ని సెటిల్మెంట్ చేయాలి. అదే కంపెనీయే మూసేస్తారు అంటే ఏమైనా హాలిడేస్ ఉంటే పర్వాలేదు, నెక్స్ట్ వర్కింగ్ డేలోని, అదే సేమ్ ఇక్కడ కూడాను ఎక్స్పైరీ ఆఫ్ ద సెకండ్ డేలోనే తనకి వేజెస్ని పే చేయాలి. ఓకే, ఇక్కడ వేజెస్ అనేవి మనకి కరెంట్ కాయిన్స్లో కానీ కరెన్సీ నోట్స్లో కానీ పే చేయొచ్చు. అదొకటే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. వేజెస్ టు బి పెయిడ్ కరెన్సీ కాయిన్స్ ఆర్ కరెన్సీ నోట్స్. ఓకే, సెక్షన్ 6 ప్రకారము, అండర్ సెక్షన్ 6 వేజెస్ షుడ్ బి పెయిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాయిన్స్ ఆర్ కరెన్సీ నోట్. అండ్ మనకి వేజెస్లో ఏమేమి ఇన్క్లూడ్ అవుతాయో చదువుకున్నాం. సో ఇప్పుడు వేజెస్లో ఏంటి డిడక్షన్ చేయొచ్చో చూద్దాం. సో సెక్షన్ 7 ఈజ్ ఇంపార్టెంట్ హియర్, డిడక్షన్స్. సో పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 కింద వేజెస్లో ఏంటి డిడక్షన్ చేయొచ్చు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిడక్టెడ్? ఏమైనా ఫైన్స్ అంటే ఎంప్లాయీస్ మీద ఏమైనా ఫైన్ వేస్తే ఫైన్ని డిడక్షన్ చేయొచ్చు. సో డ్యూటీ నుంచి యాబ్సెన్స్ అయితే 2 days 3 days ఉంటుంది కంపెనీ ప్రకారము. సో మోర్ దెన్ అంటే పెయిడ్ లీవ్స్. సో 2 days కన్నా ఎక్కువ రోజులు మానేస్తే దెన్ యాబ్సెన్స్ ఫ్రమ్ డ్యూటీ. లేదా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు తన ద్వారా ఏదైనా వాళ్ళ యొక్క గూడ్స్కి, కంపెనీ గూడ్స్కి అంటే వాళ్ళ మిషనరీకి ఏమైనా డ్యామేజ్ అయినా, సో మన ద్వారా వాళ్ళకి ఏదైనా లాస్ అయినా అది కూడా మన శాలరీలోంచి కట్ చేయొచ్చు. ఓకే, హౌసింగ్ అకామిడేషన్ కూడా కట్ చేస్తారు. హౌసింగ్ అకామిడేషన్ యాక్చువల్గా పే చేయరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలీస్ వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోండి. వాళ్ళకి శాలరీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి క్వార్టర్స్ ఇస్తారు కదా. సో క్వార్టర్స్ ఇచ్చినందుకు గాను వాళ్ళ మంత్లీ శాలరీలోంచి ఇంత అమౌంట్ అని కట్ చేస్తారు. ఎందుకంటే హౌస్ అకామిడేషన్ కోసం అని. మీకు ఏమిటే వాటర్ సప్లై అవన్నీ చేస్తున్నాం, ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము, సో దానికోసం మీ శాలరీలో ఇంత మనీ కట్ చేస్తున్నామని చెప్తారనమాట. అది ఇంకా కొన్ని కంపెనీలో ఫ్యాక్టరీస్లో ఏంటంటే కొంతమందికి అడ్వాన్సెస్ ఇస్తారు, రికవరీ ఆఫ్ అడ్వాన్సెస్, ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసినా, ఎక్కువ పేమెంట్ ఇచ్చిన అలాంటివి కూడా వేజెస్లో కట్ చేస్తారు. అలాగే కొంతమంది వాళ్ళకి ఉన్న శాలరీ మీద లోన్స్ కూడా ఇస్తుంది కంపెనీ. సో మంత్లీ నా జీతంలోంచి ఇంత అమౌంట్ కట్ చేసుకోండి అని చెప్తారనమాట. లోన్స్కి, లోన్ రికవరీ కోసం, అలాగే వెల్ఫేర్ ఆఫ్ ద లేబర్ కోసం ఏదైనా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా స్కీమ్స్ పెట్టింది వెల్ఫేర్ ఆఫ్ ద లేబర్ కోసం, సో దానికి ఇంత మనీ కట్ చేయండి అంటే అది కూడా వేజెస్లో కట్ అవుతుంది. ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. కటింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇన్క్లూడింగ్స్ కంటే కటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి టెర్మినేషన్ మొత్తం మన సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత మనకి ప్రావిడెంట్ ఫండ్ కానీ లేకపోతే గ్రాట్యుటీ అమౌంట్ కానీ వస్తుంది. ఇవన్నీ ముందు మనకి వేజెస్లో కట్ అవుతాయి. మంత్లీ ఇంతని కట్ అయిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ లంసమ్ అమౌంట్ మనకు వస్తుంది, అవునా. సో ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఇది మనకి తిరిగి రాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్కే వెళ్తుంది, రైట్. సో ఎనీ కోఆపరేటివ్ సొసైటీస్ అప్రూవ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ స్కీమ్స్ విచ్ ఆర్ ఇన్సూరెన్స్ మెయింటైన్డ్, సో ఇండియన్ పోస్టల్ సర్వీస్ నుంచి ఏమైనా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నా సో దానికి ఇన్సూరెన్స్ కట్టడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వర్క్ జరుగుతున్నప్పుడు ఏదైనా జరిగిందనుకోండి ప్రమాదం, వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అలా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే మంత్లీ మీ వేజెస్లో ఇంత కట్ చేసుకుంటాం అని చెప్పేసి. సో ఇన్సూరెన్స్ స్కీమ్కి ఏమైనా లేకపోతే ఏమైనా సోషల్ సెక్టార్ స్కీమ్స్కి మేము మీ తరపు నుంచి ఇంత కడతామని చెప్పినప్పుడు కూడాను వేజెస్లో డిడక్ట్ అవుతుంది. ఓకే, అదే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇవి. సో ఇక్కడ హైలైట్ చేసింది ఏంటంటే సెక్షన్ 7 డిడక్షన్స్. ఫస్ట్ ఫైన్స్ ఈజీగా గుర్తుంటుంది. సో మన యాబ్సెన్స్ ఆఫ్ డ్యూటీ, పెయిడ్ లీవ్స్ కాకుండా ఇంకా ఏమైనా మన యాబ్సెన్స్ అయితే ఆ రోజు మనకు కట్ అయిపోతుంది. మన ద్వారా ఏదైనా వాళ్ళ యొక్క మిషనరీకి లాస్ అయినా, వాళ్ళ యొక్క డ్యామేజ్ అయినా కూడాను అది. తర్వాత హౌస్ అకామిడేషన్, డ్యామేజ్ ఆఫ్ ద లాస్ గూడ్స్, ఏమైనా అడ్వాన్సెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే దాన్ని రికవరీ చేయడము, ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఏమైనా స్కీమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ఇండియన్ పోస్టల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ స్కీమ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా వేజెస్లోంచి కట్ అవుతాయి. కట్ అయిన తర్వాతే మనకి వేజెస్ వస్తాయి. సో ఇక్కడ వేజెస్ విచ్ ఇన్క్లూడ్, వేజెస్లో డస్ నాట్ ఇన్క్లూడ్ అండ్ డిడక్షన్స్, ఆ వేజెస్కి సంబంధించి ఈ 3 కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, కొంచెం రిపీట్గా చదవండి. ఏ వేజెస్లో మనకి ఏంటి ఇన్క్లూడ్ అవుతాయి, ఏ సెక్షన్ ఏంటి డస్ నాట్ ఇన్క్లూడ్ అని చదవాలి. డిడక్షన్స్ ఏంటవుతాయి చూడండి, ప్రావిడెంట్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్, ఈ అమౌంట్ అన్నీ కూడా డిడక్ట్ అవుతాయి, ఇవన్నీ ఇన్క్లూడ్ అవ్వవు. ఓకే, దెన్ ఫైన్స్.
సో ఫైన్స్ చెప్పాను కదా మనకి డిడక్షన్స్ ఇన్ వేజెస్లోని. ఆ ఫైన్స్ ఏంటి అంటే కనుక యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ముందుగానే ప్రీవియస్ అప్రూవల్ ఉంటే ఎలాంటి ఫైన్ కూడా పడదు ఎంప్లాయిడ్ పర్సన్ మీద. నో ఫైన్ షెల్ బి ఇంపోజ్డ్ ఆన్ ఎంప్లాయిడ్ పర్సన్ ఇఫ్ దెర్ ఈస్ ఏ ప్రీవియస్ అప్రూవల్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. ఎంప్లాయర్కి ఫైన్ వేసే అధికారం లేదు. సో ఇంకా మామూలుగా ఫ్యాక్టరీలోనే అక్కడక్కడ కొన్ని ఫైన్స్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పిట్ చేస్తే ఇంత ఫైన్ అని, లేదా ఏదైనా ఫ్యాక్టరీ కానీ లేకపోతే రైల్వే డిపార్ట్మెంట్ ఏదైనా వాళ్ళు జారీ చేస్తారు నోటీసులు. సో మీరు అది ఉల్లంఘించినట్లయితే మీకు ఫైన్ వేస్తామని. మనకు మామూలుగా చూడండి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు కదా, రెడ్ సిగ్నల్స్ క్రాస్ చేసినా లేకపోతే మార్క్ క్రాస్ చేసినా రాంగ్ రూట్లో వెళ్ళినా ఫైన్ వేస్తారు కదా. సో ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళన్నీ కూడా చెప్పారు కదా ఇలా చేస్తే ఇంత ఫైన్ అని. సో అవన్నీ కూడా నోటీస్ ద్వారా స్పెసిఫై అవుతాయి అన్నమాట. ఈ యాక్ట్స్ ఈ ఒమిషన్స్ చేశారంటే కనుక ఇంత ఫైన్ అని చెప్పేసి. అలాగే సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాలు ఏంటంటే కనుక ఫైన్ పడిపోతుంది, ఆ పర్సన్ ప్రూవ్ చేసుకున్నాను అనుకోండి నేను కరెక్ట్గానే ఉన్నాను అయినా నా మీద ఫైన్ వేశారు అంటే, అలాంటి సందర్భాల్లో నో ఫైన్ షెల్ బి ఇంపోజ్డ్ ఆన్ ఎనీ ఎంప్లాయిడ్ పర్సన్. అలాగే ఎంప్లాయర్ ఉంటారు కదా, ఎంప్లాయర్ తన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ మీద ఫైన్స్ వేసే అధికారం ఉంటుంది. సో ఎంప్లాయర్ ఖచ్చితంగా కాజ్ చెప్పాలన్నమాట, ఈ పని చేశారు కాబట్టి దీనికి ఫైన్ వేస్తున్నాను అని. ఆ కాజ్ స్పెసిఫిక్గా చెప్పకపోతే ఎంప్లాయిడ్ పర్సన్ మీద ఫైన్ వేసే అధికారం ఎంప్లాయర్కి లేదు. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. ఫైన్ వేయడం ఓకే, నీ డిడక్షన్ చేస్తున్నాను వేజెస్లోనే, బట్ ఏంటి కాజ్ ఏంటి, రీజన్ ఏంటి, కారణం ఏంటి, ఏ కారణం చేత నువ్వు ఫైన్ వేస్తున్నావు అన్నది స్పెసిఫిక్ రీజన్ లేకపోతే ఫైన్ వేయడానికి లేదు అన్నమాట. అలాగే ఈ ఫైన్ కూడా ఎంతవరకు ఇంపోజ్ చేయొచ్చు? యాజ్ పర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం వేజ్ సీలింగ్ 18,000 రూపీస్. 18,000 రూపీస్లో 2012 ప్రకారం, ఓకే, 2017 ప్రకారం 24,000. రిమెంబర్ దట్ పాయింట్. సో 18,000లో నాకు ఎంతవరకు నువ్వు ఫైన్ వేయొచ్చు నా శాలరీ మీద అంటే ఓన్లీ ద అమౌంట్ ఈక్వల్ టు 3% ఆఫ్ ద వేజెస్ పేయబుల్ టు హిమ్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ దట్ వేజ్ పీరియడ్. ఓకే, ఇట్ షెల్ నాట్ ఎక్సీడ్ 3%. ఓకే, 3% అంటే 1%, 2%, 2.4% ఉండొచ్చు అనమాట. ఇట్ షెల్ నాట్ ఎక్సీడ్ 3%. షెల్ నాట్ ఎక్సీడ్ 3%. సో 3% ఆఫ్ 18,000 అంటే ఎంత? 3/100 into 18,000 అంటే 540 రూపీస్. ఓకే, 540 రూపీస్ కంటే ఎక్కువ ఫైన్ వేసే అధికారం ఎంప్లాయర్కి లేదు. ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 3%. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ఈక్వల్ టు 3% ఆఫ్ హిజ్ వేజ్ పేయబుల్. ఓకే, అలాగే 15 years కంటే తక్కువ 15 years హూ ఈజ్ అండర్ ద ఏజ్ ఆఫ్ 15 years వాళ్ళ మీద కూడా ఫైన్ వేసే అధికారం ఎంప్లాయీకి లేదు. యాక్చువల్గా 15 years కంటే తక్కువ మందిని చైల్డ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు, తీసుకోవడం లేదు. ఇంతకు ముందు ఉండేది 1936 చిల్డ్రన్స్కి కూడాను అడల్సెంట్ పీపుల్కి అపాయింట్మెంట్ ఇచ్చేవారు అనమాట, ఎంప్లాయ్మెంట్ ఉండేది. సో వాళ్ళ మీద ఫైన్ ఉండేది కాదు. సో నో ఫైన్ ఇంపోజ్డ్ ఆన్ ఎనీ ఎంప్లాయిడ్ పర్సన్ షెల్ బి రికవర్డ్ ఫ్రమ్ హిమ్ బై ఇన్స్టాల్మెంట్స్ ఆర్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 90 days. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫైన్ పడిన ఎక్స్పైరీ ఆఫ్ 90 days తర్వాత ఇట్ వాజ్ నాట్ ఇంపోజ్డ్ అనమాట. తీసుకోవాల్సిన అవసరం లేదు. సో తన మీద ఒక ఫైన్ వేశారు, 90 days క్రాస్ అయిపోయింది. సో నో ఫైన్ ఇంపోజ్డ్ ఆన్ దట్ పర్టికులర్ ఎంప్లాయిడ్ పర్సన్. ఓకే, ఖచ్చితంగా అన్ని ఫైన్స్ కూడాను యాక్ట్ పరిధిలోనే ఉండాలి. ఎవ్రీ ఫైన్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఇంపోజ్డ్ ఆన్ ద డే ఆఫ్ ద యాక్ట్ ఓన్లీ. ఓకే, ఆర్ ఒమిషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంపోజిషన్. ఏమైతే ఫైన్లు వేస్తున్నావో అవన్నీ కూడాను ఎంప్లాయర్ ఏదైతే ఎంప్లాయీ మీద వేసిన ఫైన్ అన్నీ కూడాను షుడ్ బి రికార్డెడ్ ఇన్ ద రిజిస్టర్. ఓకే, దట్ ఈస్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ వేజెస్ అండర్ సెక్షన్ 3. సో సెక్షన్ 3 ప్రకారము హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ వేజెస్? ఎంప్లాయర్, రైట్? ఎంప్లాయర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. సో ఎంప్లాయరే నీడ్ టు మెయింటైన్ ద రిజిస్టర్స్. అంటే ఈ పర్సన్కి ఈ కారణం చేత ఇంత ఫైన్ వేశాను అని చెప్పేసి రిజిస్టర్లో రాయాల్సిన అవసరం ఎవరికి ఉంది? బాధ్యత ఎవరిది అంటే ఎంప్లాయర్ది. ఓకే,
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫైన్స్ అనమాట. ఇక్కడ అంత ఇంపార్టెంట్ పాయింట్ ఏం లేదు, ఒకటే ఇంపార్టెంట్ పాయింట్, 4th పాయింట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మనకు వచ్చిన శాలరీలోని ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 3% ఆఫ్ ద వేజ్. ఓకే, అదొక్కటే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అలాగే ప్రీవియస్ అప్రూవల్ ఉంటే కనుక ఎలాంటి ఫైన్ వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనకు వచ్చే శాలరీస్లోని వేస్లోని డీలే ఉంది, నాకు మంత్లీ శాలరీ పేమెంట్ రావట్లేదు, లేదా అనవసరంగా డిడక్షన్ చేసేస్తున్నారు, నాకు చెప్పకుండా ఇంటిమేషన్ లేకుండా డిడక్షన్ చేసేస్తున్నారు. సో ఏం చేస్తారు అప్పుడు? ఎవరి దగ్గర మీరు ఈ కంప్లైంట్ రైజ్ చేస్తారు? ఎవరికి కంప్లైంట్ చేస్తారు? ఎవరి దగ్గర క్లెయిమ్ చేస్తారు? మీ తరపున ఎవరు మాట్లాడతారు? ఇది మనం చదువుకోవాలి. ఓకే, సో డీలే ఇన్ పేమెంట్స్, ఎనీ పెనాల్టీస్, ఎనీ డిడక్షన్స్, అన్ఆథరైజ్ డిడక్షన్స్ ఉంటే ఎవరి దగ్గర మనం అపీల్ చేయాలి అంటే, అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఒక పర్సన్ని అపాయింట్ చేస్తుంది. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే మళ్ళీ చెప్తున్నాను, రైల్వేస్, మైన్స్, ఆయిల్ ఫీల్డ్స్ ఇవన్నీ అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్, అదర్వైజ్ స్టేట్ గవర్నమెంట్. దే అపాయింట్ ద ఒక అథారిటీ అనమాట టు హియర్ ఆల్ దీస్ క్లైమ్స్. ఆ ఎవరెవరు పర్సన్స్ అంటే ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకోండి ఈ 5 పాయింట్స్. ఎవరు పర్సన్స్ అంటే కమిషన్ ఆఫ్ ద వర్కర్స్ కంపెన్సేషన్, అంటే వర్క్మెన్స్ కంపెన్సేషన్ తరపున ఎవరైతే కమిషనర్ని అపాయింట్ చేయొచ్చు. ఇక్కడ అప్రోప్రియేట్ గవర్నమెంట్ మే అపాయింట్ కమిషనర్, ఆర్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అపాయింట్ ఎనీ ఆఫీసర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ who are exercising the functions as a regional labor officer, labor commissioner or assistant labor commissioner with minimum 2 years experience ఉన్న పర్సన్ని అపాయింట్ చేయొచ్చు. అంటే ఈ కమిషనర్ కానీ, లేబర్ కమిషనర్ కానీ, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కానీ, అలాగే ఎనీ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్. ఓకే, దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ కూడాను మనం ఫిర్యాదులు చేయొచ్చు, బట్ దట్ పర్టికులర్ పర్సన్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్. అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లేబర్ కోర్ట్, ట్రిబ్యునల్ కోర్ట్, యాజ్ పర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రకారము ప్రిసీడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద లేబర్ కోర్ట్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ లేబర్ కోర్టులో ఉండే ప్రిసీడింగ్ ఆఫీసర్కి కూడా మనం ఫిర్యాదు చేయొచ్చు, నాకు టైం సరిగ్గా శాలరీ రావట్లేదు, లేదా నా శాలరీలో డిడక్షన్స్ చేస్తున్నారు అని చెప్పేసి. అలాగే ఎనీ అదర్ ఆఫీసర్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జడ్జ్ ఆఫ్ సివిల్ కోర్ట్. ఈ అందరు పర్సన్స్ కూడా ఖచ్చితంగా అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, నార్మల్గా కమిషనర్ నార్మల్గా జడ్జ్ ఆఫ్ సివిల్ కోర్ట్ ఉంటారు, బట్ జడ్జ్ ఆఫ్ సివిల్ కోర్ట్ని అపాయింట్ చేయాలి గవర్నమెంట్. ఈ పర్సన్ని మేము ఈ రోజు నుంచి అపాయింట్ చేస్తున్నాము, మీరు ఈ రోజు నుంచి మీకు ఏమైనా రిడక్షన్స్ ఉంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడం లేదు మీ ఫ్యాక్టరీలో అంటే మీరు ఈ పర్సన్కి కంప్లైంట్స్ చేయండి అనేసి అనమాట అని అప్రోప్రియేట్ గవర్నమెంట్ చెప్తుంది. అలా చెప్పినప్పుడు ఈ 5 మెంబర్స్ కూడా ఇంపార్టెంట్. కమిషనర్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రీజనల్ లేబర్ కమిషనర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్. అదే స్టేట్ గవర్నమెంట్ అయితే ఎనీ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అండ్ ప్రిసీడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద లేబర్ కోర్ట్ అండ్ ద పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ విత్ జడ్జ్ ఆఫ్ సివిల్ కోర్ట్. దీస్ 5 persons ఆర్ రెస్పాన్సిబుల్ టు హియర్ ద క్లైమ్స్. ఓకే, రిగార్డింగ్ టు డీలే ఆఫ్ పేమెంట్ ఆర్ అన్ఆథరైజ్డ్ డిడక్షన్స్. ఎవరెవరు పెట్టుకోవచ్చు ఈ అప్లికేషన్ని? ఓన్లీ ఎంప్లాయిడ్ పర్సనా? ఓన్లీ ఆ కంపెనీలో పనిచేస్తున్న వర్కరేనా? ఆ పర్సన్ హిమ్సెల్ఫ్, లేదా ఆ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, మీకే టైం సరికి శాలరీ రావట్లేదు, మీరు క్లెయిమ్ చేయొచ్చు. ద పర్సన్ హిమ్సెల్ఫ్ అండ్ ద లీగల్ ప్రాక్టీషనర్, అంటే మీ యొక్క లాయర్ అయినా మీ తరపున వాదించవచ్చు. మీ యొక్క లాయరు మీ తరపున నోటీస్ ఇవ్వచ్చు అనమాట, అడగొచ్చు, ఈ 5 ఆఫీసర్స్కి క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఎనీ అఫీషియల్ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ ఆథరైజ్డ్ ఇన్ రైటింగ్ టు యాక్ట్ ఆన్ హీస్ బిహాఫ్ ఆఫ్. సో కొన్ని ట్రేడ్ యూనియన్ యాక్ట్స్ ఉంటాయి. ట్రేడ్ యూనియన్ యాక్ట్లోనే ఒక ఆఫీసర్ ఉంటారనమాట, రిజిస్టర్డ్ పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ ద్వారా అయినా సరే మనం వెళ్ళొచ్చు. అలాగే ఇన్ ఇన్స్పెక్టర్ హూ ఈజ్ అపాయింటెడ్ అండర్ ద యాక్ట్. యాక్ట్ ద్వారా ఎవరైనా ఒక ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేస్తే ఆ ఇన్స్పెక్టర్ ద్వారా. అలాగే ఎనీ అదర్ పర్సన్ విత్ ద ప్రయర్ పర్మిషన్స్ టేకెన్ ఫ్రమ్ ది అథారిటీ నుంచి. ఓకేనా? సో ఈ 5 మెంబర్స్ నువ్వు కానీ, లేకపోతే నీ తరపున నీ లాయర్ కానీ, లేకపోతే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రేడ్ యూనియన్లో మెంబర్ అనుకో, మీ ట్రేడ్ యూనియన్ లీడర్ ఆఫీసర్ కానీ, లేదా యాక్ట్ ద్వారా అపాయింట్మెంట్ అయిన ఇన్స్పెక్టర్ కానీ, లేదా
అథారిటీ ఏదైనా స్పెసిఫిక్ అథారిటీ ఉంటే ఆ స్పెసిఫిక్ అథారిటీ యొక్క ఆథరైజ్డ్ పర్సన్ ద్వారా కానీ నువ్వు క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, అయితే ఇది ఎన్ని రోజులు చేయొచ్చు అంటే వితిన్ 12 months లోపు క్లెయిమ్ చేయాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ మంత్ శాలరీ రాలేదు, నెక్స్ట్ 12 months లోపు చేయాలి. ఓకే, 12 months తర్వాత చేయాలి అనుకుంటే ఎక్స్పైరీ ఆఫ్ ద అబోవ్ పీరియడ్ ఆఫ్ 12 months ఆ అప్లికెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సాటిస్ఫై చేయాలి అథారిటీకి. సఫిషియంట్ రీజన్ ఉంది, ఈ రీజన్ వల్ల నేను కంప్లైంట్ చేయలేకపోయాను, సో ఇప్పుడు నా యొక్క విన్నపాన్ని మీరు కన్సిడర్ చేయండి అని చెప్పేసి అడగాలన్నమాట. అండ్ అథారిటీని సాటిస్ఫై చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అప్లికేషన్ ఎన్ని డేస్ లోపు నువ్వు పంపించాలి అంటే వితిన్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద డిడక్షన్స్ ఫ్రమ్ వేజెస్ వాజ్ మేడ్. ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ శాలరీ డిసెంబర్లో పడుతుంది, డిసెంబర్లో నీకు మొత్తం కట్ అయిపోయి శాలరీ వచ్చింది, అనవతల డిడక్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ 12 months లోపు నువ్వు కంప్లైంట్ని ఫైల్ చేయాలి. అదే ఒకవేళ 12 months అయిపోయిన తర్వాత కంప్లైంట్ చేయడానికి లేదా మేడం అంటే ఉంది, ఖచ్చితంగా అక్కడ అథారిటీని సాటిస్ఫై చేయాలి. స్పెసిఫిక్ రీజన్ వల్ల నేను కంప్లైంట్ చేయలేకపోయాను అని చెప్పేసి చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్ అండ్ రికార్డ్స్. సి హియర్ ఆల్సో మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఎవరు మెయింటైన్ చేయాలి? ఎంప్లాయర్, ఫ్యాక్టరీలో ఉండే మెయిన్ పర్సన్, హెడ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ, హెడ్ ఆఫ్ ద కంపెనీ మెయింటైన్ ద రిజిస్టర్స్ అండ్ రికార్డ్స్ అండర్ సెక్షన్ 13A. సో చెప్పాను మీకు ఇంతకు ముందే, ఒక్కొక్క యాక్ట్కి రిజిస్టర్స్ రికార్డ్స్ మెయింటెనెన్స్కి చేసిన సెక్షన్స్ మారిపోతూ ఉంటాయి. మినిమం వేజెస్ యాక్ట్కి అయితే సెక్షన్ 18, ఇంతకుముందు చదువుకున్న ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్కి అయితే సెక్షన్ 8, అలాగే ఇప్పుడు పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936కి సెక్షన్ 13లో రిజిస్టర్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆ రిజిస్టర్స్లో ఏంటి ఉండాలి? ఎంప్లాయర్కి ఇంత శాలరీ ఇస్తున్నాము, ఇది ఫైన్ వేసాము, ఇంత డిడక్షన్ చేసాము, ఇది రీజన్ అని చెప్పేసి ఉండాలన్నమాట. రిజిస్టర్లోని రికార్డ్స్లోని అన్నీ మెయింటైన్ చేయాలి. సో ఖచ్చితంగా ఇట్ షుడ్ మెయింటైన్ గివింగ్ ద పర్టికులర్స్ ఆఫ్ ద పర్సన్స్. తన కింద పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క ఏ వర్క్ చేస్తున్నాడు, అండ్ ఎంత వేజ్ పే చేస్తున్నాము, ఏం డిడక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడాను రిజిస్టర్స్లో మెయింటైన్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ పెనాల్టీస్ అండర్ ద పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. సో టైమ్లీ ఒకవేళ ఎంప్లాయర్ పే చేయకపోయిన ఎడల ఏంటి తనకి పనిష్మెంట్? అనాథరైజ్డ్ డిడక్షన్స్ చేస్తే తనకి ఏంటి పనిష్మెంట్? ఓకే, చూడండి ఇక్కడ నాన్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అయితే ఇన్ టైమ్ ఎంత ఫైన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జస్ట్ నాట్ లెస్ దాన్ 1500, విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు 7500. ఓకే, నాన్ పేమెంట్ ఆఫ్ వేజెస్ ఆర్ ఎనీ అనాథరైజ్డ్ డిడక్షన్స్ చేసిన ఎడల ఆ ఎంప్లాయర్కి ఎంత ఫైన్ పడుతుంది? నాట్ లెస్ దాన్ 1500, నాట్ ఎక్సీడ్, సో ఇట్ మే ఎక్స్టెండెడ్ అప్ టు 7500. 1500 to 7500, మినిమం 1500, మ్యాక్సిమం 7500, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రికార్డ్స్ని రిజిస్టర్స్ని మెయింటైన్ చేయలేదు సరిగ్గా, ఒకవేళ ఆథరైజ్డ్ పర్సన్ అడిగితే తను చూపించలేదు, రిఫ్యూజ్ చేశాడు, అలాంటి టైంలో ఎంత పనిష్మెంట్ వేయొచ్చు అంటే సేమ్ 1500 rupees to 7500. ఓకే, సేమ్ థింగ్ ఇక్కడ కూడా. థర్డ్ పాయింట్ ఏంటంటే మనం స్పెసిఫిక్ పర్సన్కి మన ద్వారా అథారిటీకి కంప్లైంట్ చేసాం. సో ఆ కంప్లైంట్ చేసిన పర్సన్ ఇన్స్పెక్టర్ వచ్చి అడిగారు, రిజిస్టర్స్ రికార్డ్స్ చూపించలేదు మీ ఎంప్లాయర్, డాక్యుమెంట్స్ ఏవి ప్రొవైడ్ చేయలేదు, అండ్ స్పెసిఫిక్ రీజన్ చెప్పలేదు, అలాంటప్పుడు కూడా ఎంత ఫైన్ వేయొచ్చు? 1500 rupees to 7000. సో ఇట్ ఇన్స్పెక్టర్ ఈస్ పనిషబుల్ విత్ మ్యాక్సిమం 7500, బట్ మినిమమ్ ఆఫ్ 1500. సో ఇక్కడ 3 pointsలో కూడా మనకి గుర్తుపెట్టుకుని 1500, 7500. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కనుక వేజ్ పీరియడ్ ఇంత టైం అని పెట్టుకుంటారు. యాక్చువల్గా మనకి 7th day లోపు 1000 members కంటే తక్కువ మంది ఉంటే 7th working day లోపు, అలాగే 1000 members కన్నా ఎక్కువ ఉంటే 10th working day లోపు పేమెంట్ చేయాలి. అలా వర్కింగ్ డే రోజు నాడు వేజెస్ పేమెంట్ చేయకపోయినా, అలాగే నాన్ పేమెంట్ ఆఫ్ వేజెస్ ఇన్ కరెంట్ కాయిన్స్ ఆర్ కరెన్సీ నోట్స్లో పేమెంట్ చేయకపోయినా, అంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో అమౌంట్, అలాగే నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్ రికార్డ్స్ అయినా, అలాంటి టైంలో ఎంత ఫైన్ పడుతుంది అంటే ఇట్ ఈస్ పనిషబుల్ అండ్ విత్ ఫైన్ 3750 rupees. ఓకే, సో ఇదే ఆఫెన్స్. టైం సరికి మంత్లీ శాలరీస్ ఇవ్వట్లేదు అంటే ఫైన్తో పాటు పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఏంటో పనిష్మెంట్ అంటే కనుక లెస్ దాన్ 1 month ఇంప్రిజన్మెంట్.
సో తనకి అరెస్ట్ చేస్తారు. నాట్ లెస్ దాన్ 1 month బట్ నాట్ మోర్ దాన్ 6 months, అంటే 1 to 6 months అనమాట. నాట్ లెస్ దాన్ 1 month, నాట్ మోర్ దాన్ 6 months. ఓకే. అండ్ ఫైన్ నాట్ లెస్ దాన్ 3,500 బట్ మోర్ దాన్ 22,500. సేమ్ రిపీటెడ్గా ఆ పర్సన్ అదే అఫెన్స్, అంటే ఎంప్లాయర్ అదే అఫెన్స్ చేస్తూ ఉన్నారంటే 1 month అయినా మినిమం ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, 6 months ఉంటుంది. అలాగే ఒక డే పెట్టుకుంటాం ఖచ్చితంగా. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే 5th ఎవ్రీ మంత్ 5th శాలరీ చేస్తారు. కొన్ని కంపెనీస్ ఎవ్రీ మంత్ 10th శాలరీ చేస్తారు. ఆ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ డేట్న ఒకవేళ వర్కింగ్ డే అయ్యి వాళ్ళు వేజెస్ వేయలేకపోయిన ఎడల, నెగ్లెక్ట్ చేసిన ఎడల ప్రతి ఒక్క డేకి కూడాను 750 రూపీస్ ఫైన్ పడుతుంది ఎంప్లాయర్కి. ఫిక్స్డ్ బై ద అథారిటీ ఈజ్ పనిషబుల్ విత్ అన్ అడిషనల్ ఫైన్ అనమాట, which may extend to 750 rupees for each day. ఓకే, ఇక్కడ ఈచ్ డే ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఎంప్లాయర్ టు నామినేట్ ఆర్ డిజిగ్నేట్ ఏ పర్సన్. మనకి ఇక్కడ కంపెనీలోని శాలరీస్ ఇచ్చేది కంపెనీ సీఈఓ అయినా మధ్యలో ఎవరు హెచ్ఆర్ చూసుకుంటారు కదా, మంత్లీ శాలరీస్ అకౌంటెంట్ చూసుకుంటారు. సో అకౌంటెంట్ పర్సన్ని లేకపోతే ఒక పర్సన్ని ఈ శాలరీస్ అన్ని వేజెస్ పేమెంట్ టైంలో వెళ్తున్నాయా లేదా అని రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ఆ పర్సన్ని అపాయింట్ చేయకపోతే ఎంప్లాయర్, సో ఎంప్లాయర్కి ఎంత ఫైన్ పడుతుంది? 3,000 రూపీస్ పడుతుంది. ఓకే. అలాగే గవర్నమెంట్ స్పెసిఫిక్ లా ఇచ్చింది. ఈ లాలో కొన్ని కండిషన్స్ పెట్టింది. ఈ కండిషన్స్ అన్నిటిని ఒకవేళ ఒమిట్ చేసినట్లయితే ఎంత ఫైన్ పడుతుంది అంటే నాట్ లెస్ దాన్ 750 రూపీస్, ఇట్ మే ఎక్స్టెండ్ టు 1,500. సో ఇక్కడ మనకి 1,500 to 7,500 ఒకటి ఫైన్. ఓకే. అలాగే 3,000 ఒకసారి ఫైన్. శాలరీస్ ఇచ్చే పర్సన్ని అపాయింట్ చేయకపోతే 3,000 రూపీస్ ఫైన్. అలాగే గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా ఏదైనా చేసినట్లయితే 750 రూపీస్ మినిమము, 1,500 మ్యాక్సిమము. అలాగే ఇంప్రిజన్మెంట్ అంటే 1 month లెస్, మినిమం 1 month, మ్యాక్సిమం 6 months. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936. ఓకే. సో మెయిన్ థింగ్ ఏంటంటే కనుక అన్ఆథరైజ్ డిడక్షన్స్ ఏమైనా చేసినా, టైమ్లీ పేమెంట్ లేకపోయినా స్పీడీ రికవరీ, ఎఫెక్టివ్ రెమెడీ కోసం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యాక్ట్ని తీసుకొచ్చింది. ఇది వాటి స్కోప్ చదవండి. సో ఈ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరికి వర్తించదు అని చదవండి. వేజ్ సీలింగ్ ఇంపార్టెంట్, 18,000 రూపీస్. 2017 ప్రకారం అయితే 24,000 రూపీస్. అండ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్లో వేజెస్లో ఏంటి ఇంక్లూడ్ అవ్వవు, ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, వేజెస్లో ఏం డిడక్షన్ అవుతాయి అని చదవండి. టైమ్ ఆఫ్ పేమెంట్లోనే ఒకటే గుర్తుపెట్టుకోండి, లెస్ దాన్ 1,000 మెంబర్స్ అయితే 7 వర్కింగ్ డేస్ లోపు ఇవ్వాలి, వేజ్ పీరియడ్ ఎక్స్పైర్డ్ అయిన లోపు. మోర్ దాన్ 1,000 మెంబర్స్ అయితే 10th day లోపు ఇవ్వాలి. అండ్ డిడక్షన్స్ కూడాను ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 3%. ఓకే. క్లైమ్స్ అరైజ్ చేసినప్పుడు మనకి 5 members ఉన్నారు. దోస్ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. కమిషనర్ కానీ ఎనీ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ కమిషనరు, ప్రిసైడింగ్ ఆఫీసరు, జడ్జ్ ఆఫ్ ద సివిల్ కోర్టు, వీళ్ళని గుర్తుపెట్టుకోండి. అండ్ అప్లికేషన్ ఎవరెవరు ఇవ్వచ్చు అంటే మీరు ఇవ్వచ్చు, మీ తరపున మీ లాయర్ ఇవ్వచ్చు, మీ తరపున ఇన్స్పెక్టర్ ఇవ్వచ్చు, అండ్ ఎనీ అదర్ పర్సన్ దట్ ఈస్ స్పెసిఫైడ్ బై ద అథారిటీ. వితిన్ 12 months లోపు మనం కంప్లైంట్ని లాడ్జ్ చేయాలి. అండ్ రిజిస్టర్స్ రికార్డ్స్ మెయింటైన్ చేసిన సెక్షన్ అంటే సెక్షన్ 13A ఇందులోని పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లోని. ఇది మెయిన్ పాయింట్స్ అనమాట పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. ఓకే, థ్యాంక్ యూ.